చంద్రబాబుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. వరుసగా 4వ రోజు ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ ఆందోళనకు దిగాయి. తమ అధినేతపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే జగన్ మాత్రం ప్రతి మీటింగ్లో అవే కామెంట్స్ చేసి ఈ వేడిని మరింత పెంచారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్ అధికార పార్టీ పైన చంద్రబాబు పైన నిప్పులు చెరుగుతున్నారు. పాలించటం చేతగాని నేతలను చెప్పుతో కొట్టమంటే టీడీపీ నేతలు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు జగన్. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అనంతపురంలో ఆయన భరోసా యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో నగరంలోని సప్తగిరి జంక్షన్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ కార్యకర్తల బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అంతకు ముందు ఓబుళదేవర్ చెరువులో ఉద్రిక్తత నెలకొంది. బాబుపై జగన్ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అంతవరకు జగన్ను ఊళ్ళోకి రానివ్వబోమంటూ నిరసనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో యాత్ర ముగింపు సందర్భంగా కూడా జగన్ మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇటువంటి మోసాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. గట్టిగా నేనైతే చెప్తా ఉన్నా, రాయలసీమలో అయితే మామూలుగా మాట్లాడే మాటలు ఏమిటి తెలుసా? రాయలసీమలో అయితే ఇటువంటి మోసం చేసే వాళ్ళను, ఇటువంటి పిక్ పాకెట్ చేసే వాళ్ళను, ఇటువంటి వాళ్ళను ఏం చేయాలి? చెప్పు చేపించాలి అని చెప్పి మామూలుగా చెప్పుతో కొట్టాలి అని చెప్పి అంటారు. ప్రతిపక్ష నేత నోరు అదుపులో పెట్టుకోవాలని అధికార పక్ష నేతలు హెచ్చరించారు. మొత్తానికి జగన్ అనంతపురం యాత్ర అడుగడుగున ఉద్రిక్తతలకు కారణమైంది.